అన్న మీరు అవాస్తవాలు మాట్లాడడం నేర్చుకున్నారు, మీ క్రెడిబిలిటీ పూర్తిగా పోతుంది. అసలు ఏందో చెప్పాలి కదా. నేను అడుగుతున్నది ఒకటే, అది కబ్జానా కాదా? నేను డాక్యుమెంట్స్ చూపించిన. సరే దాని గురించే మాట్లాడదాం. ఇప్పుడు నిన్న జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మా 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 క్రెడిబిలిటీ ఎట్లుంటుందంటే ఒక్కసారి చూడండి, మా క్రెడిబిలిటీ ఏంది అన్నది మీకు చూపిస్తాం. నిన్న జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఇగో వాళ్ళ ప్రెస్ మీట్ని కూడా మేము కవర్ చేసినాం. జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే జనసేన వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ని కూడా మన తొలి వెలుగులో కవర్ చేసినాం. సో మా మీద ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిరని చాలా మంది వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ని ప్రసన్నం చేసుకున్నట్టున్నారు. సరే మీకు ఏం పదవులు వస్తాయేమో నాకు తెలియదు, కానీ మీరు దానికోసం పెట్టిరని కూడా అనుకోవట్లేదు. మీ నాయకుడిని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పేం లేదు, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నోళ్ళు ఆ పార్టీ నాయకుడిని కాపాడుకోకపోతే ఇక వాళ్ళకి వాల్యూ ఏముంటుంది. కానీ మీరు ఏం చెప్పాలా? ఇప్పుడు ఇందులో చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చినారు. ఆ డాక్యుమెంట్స్ చూపించినారు, ఇది ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా. నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్కి ఆ భూమి ఎట్లొచ్చింది గదన్న ఒక్క ముక్కన చెప్పిరా మీరు? పవన్ కళ్యాణ్కి ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఇది ఫలానా లింక్ డాక్యుమెంట్, ఇగో ఈ పర్సన్ నుంచి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసినారా మా ఆరోపణలకి? నేను మాట్లాడిన దాన్ని కింద మీద తిప్పుతున్నారు తప్ప నువ్వు మాట్లాడింది తప్పు, మల్టిపుల్ మ్యూటేషన్స్ ఎందుకు కావద్దు, 2 ఖాతాలు ఎందుకు ఉండకూడదు, ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు తప్ప అసలు ఈ భూమి పవన్ కళ్యాణ్కి ఎట్లొచ్చింది, ఏ రకంగా వచ్చింది అనేది చెప్పే ప్రయత్నం చేసినారా? మేము చాలా క్లియర్గా 2017లో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసిన సర్వే రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టినాం. ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టిన సర్వే రిపోర్ట్ ప్రకారంగా గవర్నమెంట్ దాని మీద తహసీల్దార్ శంకర్పల్లి, ఆర్డీఓ చేవెళ్ళ వీళ్ళందరి సంతకాలతో కూడిన రికార్డ్ అది. దాంట్లో 706 సర్వే నెంబర్ చెరువు అని చాలా క్లియర్ ఉన్నది. శిఖం పట్ట ఇట్లా పేర్లు మార్చి అది అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. మీరు పరువు నష్టం దావా చేస్తాను, రెయ్యండి. ఇంకేదన్నా సుప్రీంకోర్టులో ఇంకో దగ్గర కేసు వేయండి, వెల్కమ్. మేము దాన్ని కొట్లాడతాం. మేము చేసిన వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ 10 ఎకరాల చెరువు భూమిని తన పేరు మీదకి రాసుకున్నాడు. తెలిసి రాసుకున్నాడా తెలవక రాసుకున్నాడా అడగండి, ఆయనే చెప్పాలా. అయినా మేము పవన్ కళ్యాణ్ కూడా అడుగుతలేం ఏందా ఇదని. మేము తెలంగాణ గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, హైడ్రాని అడుగుతున్నాం, తక్షణమే ఆ 10 ఎకరాల భూమి వెనక్కి తీసుకోండి అని. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సేల్ డీడ్ అయిపోయింది. సేల్ డీడ్ అన్నది టైటిల్ డిక్లరేషన్ కాదండి. మ్యూటేషన్ అయిన తర్వాతనే దాన్ని టైటిల్ డిక్లరేషన్ కింద తీసుకుంటాం మనం. మీరు ఒక దగ్గర సేల్ డీడ్ చేసుకొని ఇది నా భూమి అనడానికి కూడా వీల్లేదు. దాన్ని మ్యూటేషన్ చేయించాలా. 10 ఎకరాల భూమి కొని ఇప్పుడు నువ్వు 10 ఎకరాల భూమి కొన్నావు. 10 ఎకరాల భూమి కొన్నప్పుడు నువ్వు 10 ఎకరాల భూమికి మ్యూటేషన్ చేయిస్తావు కదా. సబ్ డివిజన్ నీ దగ్గర నుంచి నేను కొన్నప్పుడు సబ్ డివిజన్ అవుతుంది. ఒకవేళ చేయాలనుకుంటే నువ్వు నీ దగ్గర ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, 3 ఎకరాలు అమ్మాలనుకుంటున్నావు, దాన్ని సబ్ డివిజన్ అయ్యి ఇంకోరికి 3 ఎకరాలు అమ్ముతావు. నీ దగ్గర నుంచి 10 ఎకరాలు నేను కొన్న తర్వాత నేను 10 ఎకరాలు మ్యూటేషన్ చేయించుకోవాలి కదా. 3 ఎకరాల భూమి నేను ఎట్లా మ్యూటేషన్ చేయించుకుంటా? 10 గుంటల భూమిని సపరేట్ ఖాతాలోకి ఎందుకు ఎక్కిస్తా? మీకు ఏ కామన్ ఇంటెన్షన్ లేకపోతే దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అట్లా చేసుకుంటే తప్ప, అది లీగల్ కాదా, 2 ఖాతాలు ఉండొద్దా, 2 ఖాతాలు ఉన్నా కూడా దాన్ని ఒక ఖాతా కింద కలపాలన్న ప్రొవిజన్ ఉంది కదా. నేను చెప్పిన దాని మీద కాదు మీరు కౌంటర్ ఇవ్వాల్సింది. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని మీరు ముందు పెట్టండి అని చెప్తున్నాం. అది ఎక్కడ, అది మీ టోటల్ దాంట్లో మిస్ అయిపోయింది కదా. మేము మా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం. ఎస్, పవన్ కళ్యాణ్ 10 ఎకరాల భూమిని తన పేరు మీదకి రాసుకున్నాడు. బినామీల పేర్ల మీద కూడా లేదు, తన పేరు మీదనే ఉంది. మరి ఇది చెరువు కాదనుకున్నాడా, లేకపోతే ఎవరైనా చెప్పిర్రా, ఏంది మీరు చెప్పాలి దానికి. ఇగో చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు. కూకట్పల్లిలో ప్రెస్ మీట్ పెట్టిరట. మరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు ఏ సర్వే నెంబర్ అయింది కూడా తెలియకపోతే ఎట్లా? ప్రెస్ మీట్ పెట్టిరు, బాగానే ఉంది. మీడియాకి రాగండి మేడం. మీరు ప్రెస్ మీట్ పెట్టేటువంటి దాంట్లో దేని మీద పెట్టాలా ప్రెస్ మీట్? ఏ సర్వే నెంబర్ మీద పెడుతున్నారు? 706 అనే సర్వే నెంబర్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి ఇన్ఫర్మేషన్ 786 అని ఇస్తున్నారు. వాళ్ళ పాపం ఇదేంది 786 700 చెక్ చేసి అంత గందరగోళం. మీకే క్లారిటీ లేదు ఫస్ట్. వీళ్ళ మాటలు ఏనండి. ఏదైతే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే నెంబర్ హైడ్రా పరిధిలో ఉంది, అది పూర్తిగా చెరువు పరిధిలో ఉంది.
దాన్ని కబ్జా చేశారు పవన్ కళ్యాణ్ గారు అని ఆరోపణలు ఏదైతే చేశారు వాటికి పాయింట్ టు పాయింట్ వివరణ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 15/12/2014 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ చట్టం కింద సేల్ కాబడింది. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి, పట్టాదారుల దగ్గర నుంచి ఆ భూమిని వారు కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద సేల్ డీడ్ వారి పేరు మీదకి ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ స్ట్రైట్ గా అదేం చెప్పబడుతుంది మనకి చట్టంలో, ఆ భూమికి పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధమైనటువంటి లాఫుల్ రైట్ ఓనర్ ఆ యొక్క భూమికి వారు. సో కమింగ్ టు రెండో విషయం ఏం చెప్పారంటే అది చెరువులో ఉంది, చెరువు పరిధిలో ఉంది, ఇప్పటికీ స్టిల్ ఎగ్జిస్టింగ్ పబ్లిక్ డొమైన్స్ లో కనపడుతున్నాయి, ఎవరో దేనికి కాదని లేదు. పొద్దున మీరు చూస్తే మా శతజ్ఞ మీడియాలో కానివ్వండి, పార్టీ నుంచి కూడా స్వయంగా హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో బయటని మేము బయట పెట్టడం జరిగింది. అదేదో పెద్ద తవ్వకాల నుంచి తీసినట్టే చెప్తున్నారు వీళ్ళు. రంగనాథ్ గారిదట బయటికి తీసి వీడియో బయట పెట్టిరట. ఏముంది అందులో? ఏక్ ఫసల్ సి పట్టాలు ఉంటాయి చాలా మందికి, రైతులకి తెలంగాణలో చెరువు పరిధిలో ఉన్నటువంటి భూమి, అది వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఆ భూమిలో ఆ పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలు మీరు ఒకవేళ కొనుక్కుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఉన్నది. మరి ఇప్పుడు ఆయనకి హద్దులు ఏడున్నాయి జర చెప్పురి. ఇప్పుడు 10 ఎకరాల భూమి కొన్నాడు, 3 ఎకరాలు ఓసారి మ్యూటేషన్, 3 ఎకరాలు ఓసారి, 3 ఎకరాలు ఓసారి చేయించుకున్నాడు. అసలు ఆయనకి పోవడానికి దారి ఏడు నుంచి ఉన్నది ఆ చెరువులోంచి? ఈ 706 సర్వే నెంబర్ మధ్యలో ఉన్నది, యువతల ఏ సర్వే నెంబర్ ఉంది, అవతలే సర్వే నెంబర్ ఉంది. గిది రంగనాథ్ చెప్పిండు, రంగనాథ్ చెప్తాడు, రంగనాథ్ ఏదైనా చెప్తాడు. ఇప్పుడు మీరు అన్నారు పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఇదంతా ఏందని మాట్లాడుతున్నారు. ఇదే రంగనాథ్ అన్ని పర్మిషన్లు, హెచ్ఎండిఏ పర్మిషన్, ఇరిగేషన్ పర్మిషన్, అన్ని పర్మిషన్లు అందరికి వచ్చిన తర్వాత కూడా కొన్ని పోయి ఊలగొట్టిండు కదా. ఆ పర్మిషన్లు దొంగ పైసలు తీసుకోనో మేనేజ్ చేసో పర్మిషన్ తెచ్చుకున్నారనే కదా ఆయన పోయి ఊలగొట్టింది. రంగనాథ్ గారు దాంట్లో చెప్పిండు. రంగనాథ్ ఏం చెప్పిండు? రంగనాథ్ అసలు మీకు సి పట్టా గురించి, ఏక్ ఫసల్ పట్టా గురించి మీకు ఏం క్లారిటీ ఉన్నది? పబ్లిక్ డొమైన్ చూస్తే వారు క్లియర్ గా చెప్పారు. సిక్కం కి సంబంధించినటువంటి ఏదైతే సంబంధిత భూమి ఉంటుందో అది కన్స్ట్రక్షన్, దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి అంటే ఎటువంటి కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, కానీ అగ్రికల్చరల్ పర్పస్ కి ఆ ల్యాండ్ వాడుకోవచ్చు అనేది గవర్నమెంట్ లోనే, చట్టంలోనే, జీవో నెంబర్ 168 లో రూల్ బుక్ లో చెప్పబడింది. అది విమర్శించే ముందు ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏమంటారంటే వీళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు అది సి పట్టా, వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంది, అదే పవన్ కళ్యాణ్ కొన్నాడు, చూపించండి మరి డాక్యుమెంట్స్. అది సి పట్టా, ఏక్ ఫసల్ పట్టా వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిన మీరు డాక్యుమెంట్స్ చూపించండి కదా. మరి ఆ డాక్యుమెంట్స్ ఎందుకు చూపించలే మీరు? ఇప్పుడు నేను ఒకవేళ ల్యాండ్ కొంటే, నేను ఒకవేళ ఏదైనా అది కొంటే దాని లింక్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంటాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీకు ఎందుకు ఇవ్వలే ఆ డాక్యుమెంట్స్? చెప్పండి కదా. అయ్యో క్లియర్గా చెప్పినాం కదా, ఇంక ఏముంది ఇలా పెట్టడానికి? ఇది ఇప్పుడు ఏమంటారంటే విలేజ్ మ్యాప్లో చెరువు లేదని మాట్లాడుతున్నారు. అరే విలేజ్ మ్యాప్ ప్రకారమేనయ్యా బాబు. ఇగో ఇది 2017లో చేసిన సర్వే, ఇది చెరువు, ఈ చెరువులో 706 సర్వే నెంబర్ గీడు ఉన్నది. ఇగో దీని కింద అందరు సంతకాలు ఉన్నాయి. తహసీల్దార్ శంకరపల్లి, మండల సర్వేయర్ సంతకం ఉన్నది, ఎంఆర్ఓ సంతకం ఉన్నది, ఆర్డీఓ చేవెళ్ళ డివిజన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంతకం ఉన్నది. మరి వీళ్ళంతా ఇది తప్పు రాసినట్ట? ఇది ఇప్పుడు ఇది చెరువే కదా, వాళ్ళు డిజైన్ చేసిన, ఇది రాసిన దీని ప్రకారం, డ్రాయింగ్ ప్రకారం సర్వే నెంబర్ ఈడు ఉంది కదా. ఇంకొక ఆయన అంటాడు ప్రొహిబిషన్ లిస్ట్ లో లేదు కదా ఇది అంటాడు. ఈ సర్వే నెంబర్ ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంది, ఈ సర్వే నెంబర్ ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంది, అన్ని 707 కూడా ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉంది. ఇది ఒక్కటే ప్రొహిబిషన్ లిస్ట్ లో లేదు. ఎందుకు లేదు? తీసేయించారు. ఈ భూమి కావాలని అందులోంచి తీసేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే కదా మేము చెప్తున్నది కూడా. ఇది హెచ్ఎండిఏ ఎటు బాయ్, అయ్యో హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సర్వే ఆఫ్ లేక్స్ ఇన్ ఎక్స్టెండెడ్ హెచ్ఎండిఏ ఏరియా కెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు లేక్ ఐడి 1600/E/02 జన్వాడ విలేజ్ శంకరపల్లి మండలం రంగారెడ్డి జిల్లా. ఇది ఆర్వి అసోసియేట్స్ అని వాళ్ళతోని 2017లో చేయించిన సర్వే రిపోర్ట్. ఇది ఇంకేం కావాలా? విలేజ్ మ్యాప్ ప్రకారమే వీళ్ళు సర్వే చేసినారు. ఏం మాట్లాడతారు? ఇక మీ దగ్గర మాట్లాడడానికి అవకాశమే లేదు.
నేను చాలా క్లియర్గా చెప్పాను. మీరు కేసు అంటున్నారు కదా, కేసు పెట్టుకోండి. డిఫమేషన్ వేస్తారా, లేకపోతే ఇంకెవరు అడ్వకేట్ డీజీపీ కంప్లైంట్ చేసినాడు, కంప్లైంట్ చేయమనండి, క్రిమినల్ కేసులు పెట్టమనండి. మా వ్యాఖ్యల నుంచి మేము వెనక్కి తగ్గలే, మేము కట్టుబడి ఉన్నాం. 24 గంటలు, దాదాపు 36 గంటలు అవుతున్నది. గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము. తెలంగాణ మా ప్రభుత్వం కదా, ఇది మా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేసిరు కదా, ఈ కాంగ్రెస్ కదా మార్పు తీసుకొస్తా ఉన్నది. ఆ కాంగ్రెస్ని అడుగుతున్నాం. ఆయన 10 ఎకరాలు లేపేసిండు, ఆ 10 ఎకరాలు మా దాంట్లో కలుపురు. ఇంకా ఆయన అఫిడవిట్లో 18 ఎకరాలు పెట్టిండు. ఇంకా మిగతా 8 ఎకరాల లెక్క తర్వాత ఎపిసోడ్లో మాట్లాడదాం. ఆయన వ్యవసాయం చేస్తుండు, ఏం చేస్తే మాకేంది? ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుండు, పశువులు ఆవులు పెంచిండు, మాకెందుకండి ఇవన్నీ? తెలంగాణ ఇప్పటికే ఆగమైపోయినది. మాకేం పవన్ కళ్యాణ్ మీదనో ఇంకోరి మీదనో వ్యక్తిగతమైన కోపాలు కక్షలు మాకు లేవు. జరిగిన విషయాన్ని ముందు పెడుతున్నా. ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావు, గతంలో ఎందుకు మాట్లాడదంటే ఇప్పుడు ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి అసలు ఎలక్షన్ అఫిడవిట్లో ఏముందని ఒకసారి చెక్ చేస్తే ఇగో ఇది కనబడ్డది మాకు. మేము గతంలో చూడలే. ఇవాళ కొన్ని వేల కబ్జాలు, చాలా లక్షల ఎకరాల కబ్జాలు అయినాయి. ప్రతిదాన్ని మనం ముందుకు తీసుకురావడం అంత ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నా, ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తున్నా జరుగుతుంది. సరే, ఇది యాదృచ్ఛికంగానే ఎట్లో మొత్తానికి ఆయన ఈ మధ్య వార్తల్లో నిలిచిండు. ఆయన ఆ సర్వే నెంబర్ చూస్తే ఈయన పేరున్నది. అరే ఇది చెరువు కదా అని చెప్పి ముందు పెట్టినాం. అవునా కాదా, ఇది తప్పు జరిగిందా లేదా అని చూడండి తప్ప ఇది అట్లా ఈయన మీద అట్లా చేసిరు, ఇట్లా చేసి ఇవన్నీ మీకు ఎందుకు? కేసు పెట్టండి. కేసు పెడితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే దాని మీద చర్చ ముందుకెళ్తుంది. మీరు ఎప్పుడైతే కేసు పెడతారో దాని మీద నేను కొట్లాడుతుంటా, మీరు కొట్లాడుతుంటారు, కోర్టు పరిధిలో ఉంటుంది. సో డిస్కషన్ ఎప్పటికీ లైవ్లో ఉంటుంది. సో అది లైవ్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. సో కాలేజ్ తర్వాత ప్లాన్స్ ఏంటి? తెలంగాణలో ఉన్న సమస్యలను పక్కన పెట్టి పవన్ మీద పడ్డప్పుడే సందేహం వచ్చిందట. మేము అదే బాధపడుతున్నాం. ఈ లొల్లి మాకెందుకు, ఈ లొల్లి మాకెందుకు? ఇది కొత్తగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన లొల్లిది. మస్తు సమస్యలు ఉన్నాయి, రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు పక్కకి వెళ్ళిపోద్దా అని అనుకుంటున్నాం. అనుకునే లోపు ఈ భూమి వచ్చింది. ఇప్పుడు ఇది కూడా తెలంగాణ సమస్య కదా. తెలంగాణ భూమి కోల్పోతున్నప్పుడు, తెలంగాణ భూమిని ఇంకొకరు కబ్జా చేస్తున్నప్పుడు దాన్ని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. దగ్గర 500 కోట్ల వాల్యూ చేసే భూమి అది. ఎట్లా వదిలిపెడతాం? అన్ని బూతులు మొత్తం ఇది మొత్తం దిగింది ఇళ్ళకి. ఇక ఇదే సాగర్ సాహితీ ఏందో. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని దేనికి గెలిపించారండి? దేనికి గెలిపిస్తే ఏం చేస్తున్నారు మీరు? దాని మీద ఫోకస్ చేయండి కదా. నేను అదే అడుగుతున్నా. పక్కన ఉన్న అన్ని ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్నప్పుడు అదొక్కటే భూమి ప్రోబిటెడ్ లిస్ట్ నుంచి బయటకు ఎందుకు వచ్చింది? నేను పీకే అభిమానిని, కానీ నేను రఘు గారికి మద్దతు ఇస్తున్నాను. తెలంగాణ గౌరవానికి జోలికి వస్తే తన్ని తరుముతాం. కూటమి ఎక్కడ తెలంగాణలో పోటీ చేస్తుంది అని జగన్ కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నాం. అరే డబ్బులు ఎవరు ఇచ్చినారో, ఏడిచ్చినారో, అకౌంట్ ట్రాన్సాక్షనా, లిక్విడ్ క్యాష్ ఇచ్చిర్రా, ఎక్కడిచ్చిరు, ఎవడు కలిసిండు జర చెప్పొచ్చు కదా. వ్యవస్థ నడపడానికి మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇవ్వమనండి, జనం పైసలే కదా, వాళ్ళు కూడా దోషిందే కదా. మరి ఏమన్నా ఇస్తారేమో అడగండి.